ఇప్పుడు 16 సంవత్సరాలు ఉంటే కూడా భవిష్యత్తు లోపల వాళ్ళకి ఓటు వస్తుంది కాబట్టి అప్పుడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో రైతు సంఘం సిపిఐ నాయకులు జూన్ 30న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, వడ్డీ లేని పంట రుణాలు, నకిలీ ఎరువులపై చర్యలు, రైతు భరోసా, కౌలు రైతులకు సహాయం, రైతు పెన్షన్, చెరుకు బకాయిల చెల్లింపు, షుగర్ ఫ్యాక్టరీల పునఃప్రారంభం, గిట్టుబాటు ధర, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి డిమాండ్లతో విజయవాడ ధర్నాలో పాల్గొనాలని కోరారు. కనీసం వాళ్ళకి రుణమాఫీ చేయకపోవడం దుర్మార్గమైన పరిస్థితి. మరి అదే మాదిరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అంతా మరి ఈరోజు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వ్యాపారస్తులతోని ఈ అధికార కూటమి ప్రభుత్వం కుమ్మక్కైపోవడం వల్లే ఈరోజు కనీస చర్యలు చేపట్టకుండా ఉండడం వల్ల వ్యాపారస్తులు విచ్చలవిడిగా నకిలీ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఏదైతే మరి గతంలో కూడా రైతు సంఘంగా మేము డిమాండ్ చేసాం, రైతులతో పాటు కౌలు రైతులు కూడా మరి రైతు భరోసా 50,000 రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేసా. సరే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి రేపు 30వ తారీఖుని విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కావున దేవరాపల్లి మండలంలో ఉన్న రైతులందరూ 30వ తారీఖుని ఈ చలో విజయవాడ కార్యక్రమం రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి రావాలంటే మన పోరాటం తప్పితే